చూడండి రేఖల సంఖ్య సరేఖీయాలు కానటువంటి n బిందువుల గుండా చూడండి n బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య అని చెప్పేసి అడుగుతున్నాడు. n బిందువుల గుండా బిందువులు ఏ విధంగా ఉన్నాయి మనకి సరేఖీయాలు కావు అన్నమాట. సరేఖీయాలు కానటువంటి n బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య మనం ఇప్పుడు చెప్తాను చూడండి. n బిందువులు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక బిందువు తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక బిందువు తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక బిందువు తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక బిందువు తీసుకుంటున్నాను. సో చూడండి n బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇప్పుడు మనం ఫార్ములా ఏంది అంటే nc2 అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే n ఇంటూ n మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకు ఇక్కడ 2 తీసుకున్నాను అని చెప్పేసి మీకు డౌట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రెండు బిందువులను కలిపినట్లయితే మనకు ఒక రేఖ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి nc2గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 4 బిందువుల గుండా అంటే 4c2. ఎందుకోసం అంటే ప్రతి 2 బిందువులను కలిపినట్లయితే ఒక రేఖ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా nc2గా తీసుకోవడం జరిగింది. ఒక రేఖ ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు వచ్చేసరికి రెండవ రేఖ అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి మూడవ రేఖ అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి నాలుగవ రేఖ అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఐదవ రేఖ. ఇట్లా కూడా గీయచ్చు కదా, ఐదవ రేఖ అండ్ అదే విధంగా చూసుకోండి ఇప్పుడు ఆరవ రేఖ. సో చూసుకోండి, సో 4 బిందువుల గుండా ఇక్కడ 4 బిందువులు ఉన్నాయి కదా, 1 2 3 4. ఈ 4 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే సో ఫస్ట్ 1 అండ్ ఆ తర్వాత 2 అండ్ ఆ తర్వాత 3 అండ్ ఆ తర్వాత 4. ఇక్కడికి ఆపేస్తారు. బట్ చూడండి ఇంకో రేఖ కూడా గీయచ్చు. ఈ విధంగా ఒక రేఖ గీయచ్చు అండ్ ఆ తర్వాత ఈ విధంగా కూడా ఇంకొక రేఖ గీయచ్చు. ఇప్పుడు చూసుకోండి ఓవరాల్గా 6 రేఖలు గీయచ్చు మనకి. సో ఇదాన్ని మనం చిన్న క్వశ్చన్ కాబట్టి చేయగలుగుతాం. అదే పెద్ద క్వశ్చన్ అయితే చేయలేం కాబట్టి నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి 4 బిందువులు తీసుకున్నాను నేను కాబట్టి ఇప్పుడు చూసుకోండి 4 ఇక చూసుకోండి 4 మైనస్ 1 అంటే 3 కాబట్టి 3 బై ఇక్కడ 2 కాబట్టి 2 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు చూసుకోండి డైరెక్ట్ ఎంత రావడం జరుగుతుందంటే 6 రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్ మనం డైరెక్ట్ ఈ విధంగా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ 10 బిందువులు అన్నాడు అనుకోండి, 10 బిందువులను గీసుకొని ఆ తర్వాత ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఏదో ఒకటి మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా నేను చెప్పడం జరిగింది చూడండి. సో చూడండి ఈ క్వశ్చన్ అనేది అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 3 ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసుకోండి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి మీకు గ్రూప్ డీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, అంతకంటే మించి ఏమీ లేదు. ఎన్ని రకాలుగా అడుగుతాడు అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా వినండి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇచ్చిన బిందువులు అనేది సరేఖీయాలు అయ్యాయి అనుకోండి. సరేఖీయాలు అంటే ఏం లేదు, ఒకటే విధంగా ఉంటాయి అనమాట, సేమ్ లైన్ సిరీస్లో ఉంటాయి అనమాట. సరేఖీయాలు అయినాయి అనుకో ఎన్ని రేఖలు గీయచ్చు అంటే మనం ఒకే రేఖ గీయచ్చు, అంతకంటే ఎక్కువగా గీయలేము మనం. చూడండి ఒక రేఖనే గీయడం జరుగుతుంది. సో సరేఖీయాలు అయినప్పుడు గీయగలిగే రేఖల సంఖ్య ఎంత అంటే 1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అయితే ఇంతవరకు గ్రూప్ డీలో కానీ ఆర్ఆర్బీలో కానీ ఎన్టీపీసీలో కానీ రాలేదు. బేసిక్ లెవెల్ అనమాట. మనకి ఇక్కడ బేసిక్ అంతా తెలిస్తే చాలా సింపుల్గా చేయగలుగుతాం మనం. అండ్ నెక్స్ట్ చూద్దాం చూడండి. అండ్ మొత్తం n బిందువులు ఉన్నాయి, వాటిలో m బిందువులు సరేఖీయాలు అయితే ఎన్ని రేఖలు గీయచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది వెరీ వెరీ సింపుల్. మొత్తం n బిందువులు ఉన్నాయి అంటే n బిందువులు ఉంటే మనం ఎన్ని రేఖలు గీయచ్చు, nc2 రేఖలు గీయచ్చు. అండ్ ఆ తర్వాత దాంట్లో m బిందువులు సరేఖీయాలు కాబట్టి ఆ m బిందువులను తీసేయాలా. m బిందువులను తీసేయాలి కాబట్టి -mc2 అనమాట, -mc2. సో m బిందువులను తీసేస్తే మనకి ఇంకా ఏం చేయాలి అంటే ఒకటి కలపాలి. ఎందుకంటే సరేఖీయాలైన బిందువులతో కూడా ఒక రేఖ ఏర్పడుతుందని చెప్పా కాబట్టి ఇక్కడ ఒక రేఖ అనేది కలపడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ మెథడ్. చూసుకోండి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ మెథడ్ అండ్ ఆ తర్వాత చూసుకోండి సెకండ్ మెథడ్ అండ్ ఆ తర్వాత చూసుకోండి థర్డ్ మెథడ్. ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేయడం జరిగింది నేను. కాకపోతే ఈ మెథడ్స్ అన్ని రాలేవు, ఎన్టీపీసీలో వచ్చిన ఒకే ఒక మెథడ్ ఏంటంటే ఇదన్నమాట. చూడండి ఇది మనకి ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 10 సరేఖీయాలు కానటువంటి బిందువుల సహాయంతో నిర్మించగల రేఖల సంఖ్య అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. సో చూడండి 10 సరేఖీయాలు కానటువంటి బిందువుల సహాయంతో నిర్మించగల రేఖల సంఖ్య. ఫస్ట్ మనం చూసుకోండి 10, ఇక్కడ చూసుకోండి C2 అని చెప్పేసి రాస్తుంటాం. చూడండి 10C2 అనమాట. 10C2 కాబట్టి ఇక్కడ 10 ఇక డైరెక్ట్ ఇంటూ 10-1 అని చెప్పేసి రాస్తాం కాబట్టి డైరెక్ట్ 9 అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. 10 ఒకటి తగ్గించాల 9/2 అని చెప్పేసి రాసేస్తే అయిపోతుంది. ఇక్కడ 2 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత రావడం జరుగుతుందంటే 5 ఇంటూ 9 అంటే 45 కాబట్టి 45 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్ని రేఖలు గీయచ్చు అంటే 45 రేఖలు గీయచ్చు అని చెప్పేసి మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఒకవేళ సరేఖీయాలు అయినటువంటి 10 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత అంటే
ఒకటి, సరేకియాలు అయితే ఒకటి, సరేకియాలు కాకపోతే ఎన్ని అంటే 45 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా చూడండి నెక్స్ట్, సరేకియాలు కానటువంటి 20 బిందువుల గుండా అన్నాడు అనుకోండి, 20C2. ఇప్పుడు ఇక్కడ 2 ఎందుకు వచ్చిందో నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చూసుకోండి, 20 × 19/2 చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనే చెప్తున్నాను 190. సో చూసుకోండి, ఇది వెరీ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ చూద్దాం, చూడండి నెక్స్ట్. సో చూడండి, 20 బిందువులు సరేకియాలు అయినా వాటిచే నిర్మించగల రేఖల సంఖ్య అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, 20 బిందువులు సరేకియాలట. 1 2 3 4 5 6 7 8. ఇవి అన్నిటిచి 20 ఉన్నాయి కదా. ఈ విధంగా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే ఒకే రేఖ గీయచ్చు. ఎందుకంటే సరేకియాలు అంటే ఒకే తలంలో ఉండేవి, సేమ్ అనమాట. అంటే ఒకే లైన్ సిరీస్ని ఏర్పాటు చేస్తాయి అనమాట వాటిని. కాబట్టి ఇక్కడ ఎన్ని గీయచ్చు అంటే 1. సో 100 సరేకియాలు అయినా కూడా మనం ఎన్ని గీయచ్చు, ఒకటే గీయచ్చు. కాబట్టి ఇక్కడ కూడా 1 అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పేయచ్చు. అండ్ అదేవిధంగా సరేకియాలు అంటే ఏం లేదంటే ఒకే తలంలో ఈ విధంగా సేమ్ ఒకే లైన్లో ఉండేవి అనమాట. తలం కూడా కావు, ఒకే లైన్లో ఉండేవి. అది సరేకియాలు కానివంటే డిఫరెంట్గా ఈ విధంగా ఉండేవి సరేకియాలు కాని బిందువులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ చూడండి, మొత్తం బిందువులు 10, వాటిలో 4 సరేకియాలు గల బిందువులు. నెక్స్ట్ చూడండి, మొత్తం బిందువులు 10, వాటిలో 4 సరేకియాలు గల బిందువులు అయినా వాటిచే గీయగల రేఖల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ వెరీ సింపుల్. చూడండి, మొత్తం ఎన్ని 10, కాబట్టి 10 చే ఎంత గీయగలుగుతాం 10C2. అండ్ ఆ తర్వాత చూసుకోండి, 4 సరేకియాలు కాబట్టి 4 సరేకియాలచే మనం గీయగలిగేవన్నీ 4C2 కాబట్టి 4C2. ఇది తీసేయాలి, ఎందుకంటే ఇవి అసలు గీయలేము. ఎందుకంటే ఇవి సరేకియాలు కాబట్టి వాటిచే మనం ఒకటే గీస్తాం. కాబట్టి ఇవన్నిటిని తీసేసి ఒకటి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, 10 × 9/2 అనమాట. ఆ తర్వాత -4 × 3/2 అనమాట. ఆ తర్వాత +1. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడనేమో 2 రావడం జరుగుతుంది, ఇక్కడనేమో 5 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, 45 - 6 + 1 అనమాట. ఇప్పుడు చూసుకోండి, 46 - 6 = 50 రావడం జరుగుతుంది. ఇది 50 అని చెప్పేసి చెప్పొచ్చు. సో చూసుకోండి చేయడం జరుగుతుంది. సో చూడండి, మొత్తం బిందువులు 15, వాటిలో సరేకియాలు గల బిందువులు 7 అయినా వాటిచే నిర్మించగల విభిన్న రేఖల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మొత్తం బిందువులు 15 కాబట్టి 15C2. అండ్ ఆ తర్వాత 7C2 సరేకియాలు కాబట్టి 7C2 తీసేయాలి, +1 యాడ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా. చూడండి, ఈ విధంగా అడిగిన కొంచెం డిఫరెంట్ బిట్ రైల్వేలో, ఇది కొంచెం దాదాపు ఎవరికి తెలియకపోవచ్చు. అండ్ వెరీ సింపుల్, బట్ చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. అండ్ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, ఇంతకుముందు రాని క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఉన్నాను. ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రీవియస్ కోర్స్లో నేను కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా బై చేయలేదో బై చేయండి. ప్రీవియస్ కోర్స్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి మీకు చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. నేను చెప్తున్నాను, ఎవరైతే నన్ను ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళు రీజనింగ్ కోర్స్ ఎవరైతే చూసుంటారో కామెంట్ చేయండి. చాలా తక్కువ వీడియోస్, ఒక 21 వీడియోస్లోనే దాదాపు నేను ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా అసలు కన్ఫ్యూజ్ లేకుండా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి రీజనింగ్ అనగానే చాలా వరకు సింపుల్గా ఉండడం జరుగుతుంది. కాకపోతే కొన్ని టాపిక్స్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి శిలాజిమ్స్ కావచ్చు, అండ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ కావచ్చు, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ కావచ్చు, చాలా వరకు డిఫికల్ట్గా ఉండడం జరుగుతుంది. బట్ ఎవరైతే నా వీడియో చూసుంటారో, శిలాజిమ్స్ వీడియో నేను అవుట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూసుంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ కోర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ప్రీవియస్ కోర్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి, అండ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా రీజనింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పడం జరుగుతుంది, రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్లో కావచ్చు, అండ్ లాస్ట్ టైం జరిగిన పేపర్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 25 పేపర్స్ వరకు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో అన్ని క్వశ్చన్స్ అనేవి మిక్స్డ్గా ఉండడం జరుగుతుంది. అంటే టాపిక్ వైజ్ కాకుండా ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మార్కులు వస్తున్నాయి డెఫినెట్గా అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 10-12 టాపిక్స్ అయితే టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్ నుంచి. మిగిలినవన్నీ కూడా మిక్స్డ్గా చెప్పడం జరుగుతుంది. దాదాపు 15 వరకు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. మిగిలినవి మిక్స్డ్గా చెప్పడం జరుగుతుంది. చాలా మెంబర్స్ బై చేయడం జరిగింది ఈ కోర్స్ అనేది, బట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో. అండ్ రీజనింగ్కి సంబంధించిన 15 టాపిక్స్, అప్ టు 15 టాపిక్స్
టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో టాపిక్ వైజ్గానే చెప్పడం జరుగుతుంది. చాలా తక్కువ డ్యూరేషన్తో ఉండడం జరుగుతుంది రీజనింగ్ అనేది. బట్ షూర్గా చెప్పగలం ఏంటంటే రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ అనేవి చాలా తక్కువగా అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది. ఇది మీకు చాలా వరకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా బై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ రెండిటికి సంబంధించిన కాస్ట్ వచ్చేసరికి డిస్కౌంట్ అనేది ఏమి లాస్ట్ టైం 500 తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇంకా ఎక్స్ట్రాగా కంటెంట్ యాడ్ చేసినప్పటికీ కూడా వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 మంత్స్ వ్యాలిడిటీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగులోనే ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో 9010304843 అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే నెంబర్కి అనగా 9010304843 అనే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయగలరు. మీరు సెండ్ చేసిన 24 అవర్స్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ యాడ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేయాలి అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ వాట్సాప్ మాత్రం ఈ నెంబర్కి చేయొచ్చు, కాల్ మాత్రం ఈ నెంబర్కి మీరు చేయొచ్చు. అండ్ చూడండి, ఆఫ్టర్ 9 o'clock తర్వాత నైట్కి కాల్ చేయడం ఉండదు. చాలా మెంబర్స్ ఆఫ్టర్ 9 తర్వాతే కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి సో చూడండి, ఒక టైం అనేది ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు ఎవరైనా కాల్ చేయొచ్చు. ఇవి ప్రీవియస్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో బై చేయండి. కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 5 మంత్స్ ఉండడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసరికి 400 మాత్రమే మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, చాలా మెంబర్స్ బై చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ షూర్గా చెప్పగలం, రీజనింగ్ టాపిక్స్ అయితే మీకు గ్రూప్ డీలో చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అర్థమెటిక్ విషయంలో నేను ఆల్రెడీ చాలా వరకు చెప్పుండడం జరిగింది, మీరు చూస్తున్నారు. అండ్ చాలా ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ చాలా వరకు కొన్ని ఫ్రీగా కూడా ఉండడం జరిగింది. బట్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు ఇది వీడియో. అండ్ చాలా మెంబర్స్ ప్రీవియస్ కోర్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రీవియస్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో బై చేయండి. అండ్ కోర్స్ అప్డేట్గా లేని టైంలో చాలా మెంబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు. కోర్స్ ఎప్పుడైతే అప్డేట్గా ఉంటుందో అప్పుడు బై చేయండి. ఇది ఈరోజు డీటెయిల్స్ అనమాట. ఇది ఈరోజు వీడియో. అండ్ రైల్వేకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా కూడా వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రీ వీడియోస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.